నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుకు సమాలోచనలు స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు పర్యవేక్షించిన ఆలయ ఈవో కెఎస్ రామారావు ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గూడూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని లాల్గంజ్ కొత్వాలీ ప్రాంతంలో దారుణ సంఘటన వృద్ధురాలైన అత్తగారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన కోడలు ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపారు. స్పేస్ పార్కును ఏపీలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ పార్క్ ఏర్పాటుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గీ కోర్స్కోవ్ స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఈ భేటీలో వాళ్లు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. అలాగే ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ ను చూపించి దాని పనితనం గురించి వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ కేసన్ కోరారు. ప్రస్తుతం స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. స్పేస్ పార్క్ ను ఏపీలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని తెలియజెప్పడంతో దీనికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సమక్షంలో వైదిక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక బృందంచే అమ్మవారి ప్రధాన ఆలయంలో రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణ భగవాన్లకు షోడశోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన మంత్రపుష్పాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పన్నగాశనవాహనాయ నమః. ఓం జలక్రీడా సమసస్త గోపి వస్త్రామహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం దీర్ఘపాదాయ నమః. ఓం వేదాధ్యాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరమాత్మనాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. సుబ్రహ్మణ్య
दीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अमृतनैवेद्यम् కడపలోని గోపీకృష్ణ స్కూల్లో బీజేపీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. వైఎస్సార్ కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు వంగల శశిభూషణ్, జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ బిట్టా శివనారాయణలు సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జా రోషన్న, ప్రొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ నాగేంద్ర, సీనియర్ బీజేపీ నాయకులు కోనేటి కృష్ణ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశిభూషణ్ మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమం తమ పార్టీ చేపడుతోందని, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సభ్యత్వ బలమున్న పార్టీ బీజేపీ అని, నాడు 2 లోక్సభ సీట్లతో మొదలుకుని అంచెలంచెలుగా ఎదిగినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని వారు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఉన్న సభ్యత్వాలన్నీ కూడా సెప్టెంబర్ చివరకు రద్దు అవుతాయి. మళ్ళీ అందరు కూడా సభ్యత్వం చేసుకునే కార్యక్రమంలో మోడీ గారు సెప్టెంబర్ 1న మొట్టమొదటి సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. తర్వాత దేశవ్యాప్తంగా 2వ తేదీ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత జిల్లాల స్థాయిలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పోలింగ్ బూత్ వారిగా చేయడం జరుగుతుంది. ఈ మన కడప జిల్లాలో ప్రతి అసెంబ్లీలో 20,000 మంది భారతీయ జనతా పార్టీ సభ్యులను చేర్చుకోవాలని నిర్ణయించడం. కాబట్టి దాదాపు 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు పోలింగ్ బూత్ వారిగా పోలింగ్ బూత్కు 200 మంది సభ్యులను చేర్చుకోవాలని మేము లక్ష్యం నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో 1,60,000 సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి జిల్లాలో ఉంది. ఇప్పుడు 2 లక్షల వరకు దాన్ని తీసుకోవాలని చెప్పి మేము సంకల్పం పెట్టుకోవడం జరిగింది. బట్ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ కడప జిల్లాలో బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా సత్తా చాటుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వ నమోదు అవకాశాన్ని మేము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు మొదటి దఫా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు అంటే దాదాపు 40 రోజుల పాటు సభ్యత్వ అభియాన్ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అందులో కొత్తగా చేరే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది. ఈరోజు కూడా ఒక 50 మంది 100 మంది పార్టీలో చేరడానికి ఈరోజు కూడా రావడం జరిగింది. ఈ విధంగా కొత్త సభ్యులను చేర్చుకుంటూ పాతవారు మళ్ళీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటూ ఈ విధంగా ముందుకు పోతామని చెప్పి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా జిల్లాలో బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉంటే ప్రజల సమస్యలు వెలుగెత్తుతాం. ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు తలపెట్టినట్టు జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని చంద్రశేఖర్ సందర్శించి రక్తదానం చేసిన వారిని అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చినట్టు తెలిపారు. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులకు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా గత 10 సంవత్సరాలు చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమం, వస్త్రదానం, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 1వ తారీఖు చిట్టమూరు మండలం, 2వ తారీఖు వాకాడు మండలంలో కూడా రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సౌకర్యం జరుగుతుంది. అక్కడ కూడా మన మెగాభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే స్వచ్ఛందంగా రక్తదాత తరలి వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. చాలా మందిలో ఒక అపోహ ఉంది, రక్తదానం చేస్తే మన రక్తం తగ్గిపోద్ది, మన ఆరోగ్యం దెబ్బతింటుందని. అలా కాదు, మనం రక్తం ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం వల్ల మనకి కొత్త రక్తం పుట్టడంతో పాటు మంచి ఆరోగ్యంగా ఉంటాము. దాంతోపాటు ప్రమాదాల్లో ఉన్న వారికి రక్తాన్ని ఇవ్వడం వల్ల చాలా మంచి జరగడంతో పాటు వాళ్ళకు కూడా ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుండగా ఈ రక్తాన్ని డొనేట్ చేయాల్సిన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజల అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ओम हराय जगद्देव समस्त वरदायिने नमः. ओम गोविंदाय नमः. ओम श्रीनिवासाय नमः. ओम श्री वेंकटेशाय नमः. ओम केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविंदाय नमः, ज्येष्ठवे नमः, मनसोपराय नमः. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.